ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 12న రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, నోటిఫికేషన్ గురించి వివరాలు. లక్ష్మి, ఇప్పుడే కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ జారీ అయింది. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆశగా ఉత్కంఠ చూస్తున్నారు నోటిఫికేషన్ కోసం. మేము రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీ కోర్సులకు ప్రవేశాల కౌన్సిలింగ్ కు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలో ఉన్న విశ్వవిద్యాలయం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 12న రాత్రి 9 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఈ ఫీజులు అయితే ఓసీ లేదా బీసీలకు అయితే 3,000 వరకు ఫీజు పర్టికులర్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2,400 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రిజిస్ట్రేషన్ లేట్ ఫీజు అయితే 13 తారీఖు నుంచి అలాగే 14 వరకు కూడా ఈ లేట్ ఫీజుతో చెల్లించుకోవచ్చు. ఇందులో ఓసీబీసీలకు అయితే 3,000, ఎస్సీ ఎస్టీలకు అయితే 2,400. లేట్ ఫీ అయితే ఓసీబీసీలకు 23,000 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీలకు అయితే 22,400 రూపాయల వరకు కూడా ఛార్జీలు నిర్ణయించారు. అలాగే మరోవైపు ఈ కట్ ఆఫ్ స్కోర్స్ కూడా రిలీజ్ చేశారు. జనరల్ కేటగిరీ అయితే ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే 715 స్కోర్ నుంచి 213 స్కోర్ వరకు కట్ ఆఫ్ ఉంది. అలాగే పర్సనల్ ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో దివ్యాంగులు వీళ్ళు ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 212 నుంచి 194 కట్ ఆఫ్ ఉంది, స్కోర్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకైతే 212 నుంచి 177 వరకు కట్ ఆఫ్ నిర్ణయించారు. అలాగే ఈ బీసీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూబీడీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 193 నుంచి 177 మార్కుల వరకు స్కోర్ వరకు కూడా ఈ కట్ ఆఫ్ గా నిర్ణయించారు. అలాగే ఎస్టీ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ దివ్యాంగులు కూడా 191 నుంచి 178 మార్కులు కట్ ఆఫ్ గా నిర్ణయించారు. మొత్తం మీద అయితే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటాలో ఈ 15% సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు ఆగస్టు 13 నుంచి రాష్ట్ర స్థాయి ఈ ప్రవేశాల కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో విద్యార్థులు అయితే మొత్తం మీద అయితే బిజీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. లక్ష్మి, ధన్యవాదాలు సూర్యారావు.